హలో గాయ్స్, నమస్తే అందరికీ. నేను నవీన్ ఎలైటెక్. ఈరోజు మేము స్లాబ్లో పైపులు వేయడం జరుగుతుందన్నమాట. ఇది 8 రూమ్స్ కాలం ఉన్నటువంటి బిల్డింగ్ సైట్. మా బిల్డర్ మేస్త్రి గారు మాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక టెంపుల్ కమ్ సంఘ భవనం అనమాట. ఒక 2 రూమ్లు మట్టుకు ఒక టెంపుల్ లాగాను, ఇంకోటి పక్కన చిన్న స్టోరేజ్ రూమ్ లాగాను కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మిగిలిన 6 రూమ్లు అనేటివి ఫంక్షనల్ టైప్లో ఓపెన్లోనే ఉంటాయన్నమాట. మేము ముందుగా సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకొని ఎక్కడెక్కడైతే సెంటర్ ఫ్యాన్ హుక్స్ రావాలనుకుంటున్నామో అక్కడ పాయింట్ మార్కింగ్ చేసుకొని డీ బాక్స్ అనేది పొజిషన్లో పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఫ్యాన్ హుక్స్ కూడా పొజిషన్లో పెట్టేసుకొని తర్వాత పైపులు వేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. పైప్స్ స్టార్ట్ చేయకంటే ముందు ఏం చేస్తామంటే ఇలా కప్లింగ్స్, జాయింట్స్ అంటారు, కొంతమంది కప్లింగ్స్ అంటారు, వీటికి ఎండ్ క్యాప్స్, క్లోజర్స్ అనేటివి పెట్టేసి ప్లాస్టర్తో టైట్గా క్లోజ్ చేసి పెట్టేస్తాము. ఇందులోకి సిమెంట్ వెళ్ళకుండా అనమాట. ఈ జాయింట్స్ అనేటివి మేము ఎక్కడైతే డ్రాప్స్ బీమ్లో వేద్దామని అనుకుంటున్నామో స్లాబ్ నుంచి వెళ్ళి బీమ్లో గోడలోకి వెళ్ళాల్సిన పైపులకి మధ్యలో ఉండేవి డ్రాప్స్ అనమాట. ఆ డ్రాప్స్కి మధ్యలో జాయింట్స్ అనేటివి యాడ్ చేసి పెడతాము. క్లోజర్స్ కూడా పెడతాము అనమాట. ప్లాస్టర్తో క్లోజ్ చేసి పెడతాము. అండ్ డీ బాక్స్ కింద నెక్స్ట్ ఎప్పుడైనా కానీ డీ బాక్స్ కింద న్యూస్ పేపర్ అనేది పెడతాం. మేము మంచిగా టైట్గా మడత పెట్టేసి వాటిని డీ బాక్స్ కింద పెట్టి తీగతో కట్టేస్తాం అనమాట. అలాగైతే మనకు పొజిషన్లో ఉన్నటువంటి డీ బాక్స్ అనేటివి ఒక్కోసారి న్యూస్ పేపర్ జరిగిపోవడం వల్ల దొరకకపోవడం, లేకపోతే స్లాబ్ అనేది బాగా ఎత్తులేవడం వల్ల డీ బాక్స్ దొరకకపోవడం జరుగుతుంది. అట్లాంటి మిస్టేక్లు జరగకుండా న్యూస్ పేపర్ మనకి సపోర్ట్ చేస్తుంది. తీగతో కట్టి పెట్టడం వల్ల అక్కడే స్టేబుల్గా ఉండిపోతుంది అనమాట. న్యూస్ పేపర్ అనేది డీ బాక్స్కి ఈజీగా దొరుకుతుంది. పొజిషన్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుని సెంటర్ పాయింట్లో ఫ్యాన్ హుక్స్ పెట్టేసుకున్న తర్వాత 6 ఇంచెస్ గ్యాప్లో, హుక్ నుంచి 6 ఇంచెస్ గ్యాప్లో డీ బాక్స్ పెట్టేసి 4 వైపులా డ్రాప్స్ దించడం జరుగుతుంది. ఇది జస్ట్ ఫంక్షనల్ టైప్లో కాబట్టి ఎటువంటి మెయిన్ రూట్స్ అనేటివి ప్రతి ఒక్క పోర్షన్ నుంచి, ప్రతి ఒక్క రూమ్ నుంచి అయితే వెళ్ళవు. టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. స్ట్రైట్ లైన్లో ప్రతి ఒక్క రూమ్కి ఫ్యాన్ హుక్ బాక్స్ అనేది వేయడం జరిగింది. అండ్ బాల్కనీ కూడా త్రూ రన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ భవిష్యత్తులో ఎలివేషన్ కోసం అని చెప్పి, లేకపోతే లైటింగ్ స్విచ్ ఫ్లెక్సీ కోసం అని చెప్పేసి ఒక పాయింట్స్ అయితే లేవట్టడం జరిగింది. లాస్ట్ ఎండింగ్లో ఉన్నటువంటిది టెంపుల్ అండ్ స్టోరేజ్ రూమ్ లాగా మారుతుందన్నమాట. ఈ ఎండ్లో ఈ సలాకలు ఉన్నది టెంపుల్ లాగా అవుతుంది, గోపురం లాగా వస్తుంది. అందులో కూడా ఫ్యాన్ సెంటర్ పాయింట్ వేసాము. అండ్ పక్కనున్న ఈ 2 పార్టీషన్స్లో నుంచి ఒక 2 పాయింట్స్ మెయిన్ రూట్గా రన్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే భవిష్యత్తులో ఒక ఏసీ పాయింట్స్ కానీ వస్తే వాటికి రావాల్సిన సర్క్యూట్ వైర్స్ అనేవి ఈజీగా వస్తుందని డీబీ వరకు, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ వరకు మనం మెయిన్ రూట్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ముందర స్టార్టింగ్లో ఉన్న దానికి సీలింగ్లోకి వెళ్ళి వచ్చేస్తాయి అన్నమాట డైరెక్ట్ మెయిన్ రూట్స్. స్టేర్ కేస్ కూడా రన్ చేసాము. మీటర్స్ అనేటివి స్టేర్ కేస్ కింద మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకోసం 2 పాయింట్స్ పైకి లేవట్టాము. సో ఇక్కడ టోటల్గా వర్క్ కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.